వినోద్ కుమార్ గారు, అంటే ఈ 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తే గనక అంటే రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు రాష్ట్ర రాజకీయాలలో? ఒక్క నిమిషం. ఛానల్లో మన వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నానమ్మా. ఇప్పుడు 50% సీలింగ్ ఎత్తేయకుండా ఇవాళ ఈ చట్టము ఆమోదం జరగదు. 50% సీలింగ్ ఎత్తేసే అధికారం ఓన్లీ పార్లమెంట్కే ఉంది. అది ఎవరు చేయాలి అంటే బీజేపీ చేయాలి. ఇవాళ బీహార్లో ఎందుకు కొట్టుడు పోయింది? బీహార్లో 50% సీలింగ్ మీరు విరుద్ధంగా చేశారని కొట్టేశారు. అక్కడ బీహార్ శాస్త్రీయంగా చేయలేదని కొట్టేయలేదు. అక్కడ బీహార్ కూడా శాస్త్రీయంగానే చేసింది. ఇట్లనే ఈ తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినట్టు అక్కడ కూడా చేసింది. శాస్త్రీయమైన పద్ధతిలోనే చేసింది. కానీ 50% సీలింగ్కు మించిపోయింది మీ రిజర్వేషన్లని సుప్రీంకోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసింది. ఇక్కడ కూడా అదే సమస్య వస్తుంది. ఇప్పుడు చేయాల్సింది ఎవరు? బీజేపీలు చేయాలి. ఆ 50% సీలింగ్ ఎత్తేయాల్సింది ఎవరు? ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా, నేను బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నాడు కదా. చెప్పుకుంటున్న ఆయన బీసీల కోసం 42% వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడా? విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఆ చట్టాన్ని ఆయన ఆమోదించాలంటే ముందు ఆయన పార్లమెంటులో 50% సీలింగ్ ఏదైతే సుప్రీంకోర్టు పెట్టిందో దానికి పెట్టే అధికారం లేదు. సుప్రీంకోర్టు అనేది సుప్రీం కాదు, రాజ్యాంగమే సుప్రీము. సో రాజ్యాంగంలో ఎక్కడ 50% సీలింగ్ పెట్టాలనేది లేదు. లేనప్పుడు సుప్రీంకోర్టు ఎవరు పెట్టడానికి? సుప్రీంకోర్టు పెట్టిన దాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చి దాన్ని సీల్ చేసే అధికారం ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఉంది. సో పార్లమెంట్ ఇవాళ 50% సీలింగ్ని ఎత్తేయాలి. అప్పుడు మాత్రమే 42% వాటా ఇవ్వడానికి వీలవుతుంది, చట్టబద్ధత కల్పించడానికి వీలవుతుంది. అప్పటిదాకా చట్టబద్ధత కల్పించడం వీలు కాదు. కాబట్టి ఈ బిల్ ఏంటంటే రాష్ట్ర పరిధిలో ఆయనకున్న అధికారాల ప్రకారంగా ఆమోదించడం జరిగింది. దాన్ని అమలు చేసే బాధ్యత తీసుకోవాలి పూర్తి స్థాయిలో అంటే అది బీజేపీ మీద ఆధారపడి ఉంది. బీజేపీ ఇవాళ పార్లమెంట్లో దాన్ని ఆమోదించి 50% సీలింగ్ ఎత్తేయగలిగితే ఖచ్చితంగా 42% వాటా అయింది. ఇంకా పెంచుకోవచ్చు. 69% వాటా ఇస్తున్నారు కదా ఎక్కడ, తమిళనాడులో. సో అంటే ఇవాళ దీన్ని 9th షెడ్యూల్లో పెట్టగలిగితే, ఈ ఆమోదించి 9th షెడ్యూల్లో పెట్టగలిగితే శాస్త్రంగా కోర్టులు కూడా దీంట్లో జోక్యం చేసుకోవు. సో ఇవన్నీ చేసే బాధ్యత ఎవరిది? బీజేపీది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఈ పని చేయాలి. ఎందుకంటే ఇవాళ ఇంతవరకు బీజేపీ 11 ఏళ్ళు అయిపోయి 12 సంవత్సరాలకు వచ్చింది. ఇంతవరకు బీసీ బిల్ ఎక్కడ కూడా ప్రవేశపెట్టలేదు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు. అట్లాగే బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచలేదు, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు లేవు. సో ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? భారత ప్రధానమంత్రి, బీసీ ప్రధానమంత్రిగా చెప్పకుండా బీజేపీది. సో ఇవన్నీ ఆయన 12 ఏళ్ళుగా చేయట్లేదు. కనీసం ఇక్కడ అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని ఆయన ఆమోదించకపోతే ఆయన బీసీలకు ఏం న్యాయం చేస్తాడు? బీసీ ముఖ్యమంత్రి అన్నారు బీజేపీ వాళ్ళు. కానీ బీజేఎల్పీ లీడర్ ఎవరిని పెట్టిండ్రు? మహేశ్వర్ రెడ్డిని పెట్టారు. మహేశ్వర్ రెడ్డి అనేట ఆయనకు అంటే ఇప్పుడు ఆ రాజా సింగ్ అనేట ఆయన ఒక బీసీ, ఆయన ఎప్పటి నుండో ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని ఉన్నాడు. మహేశ్వర్ రెడ్డి నిన్నగాక మొన్న వచ్చిండు ఈ పార్టీలకి. మరి ఎందుకు ఇచ్చారు మహేశ్వర్ రెడ్డికి? బీజేపీకి బీసీల పట్ల ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు? బీసీలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బీసీలకు ఇవాళ ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి బీజేపీకి ఉండుంటే ఇప్పటికే పార్లమెంటులో, చట్టసభలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ వచ్చేది. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచేటోళ్ళు, రాజకీయ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించేటోళ్ళు. కనీసం అవన్నీ ఏమి చేయకపోయినా సరే కనీసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులైనా ఆమోదించాలిగా. ఆమోదించే బాధ్యత ఇవాళ బీజేపీది మాత్రమే. బీజేపీ అది చేయకపోతే బీజేపీకి బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని చెప్పచ్చు. ఎందుకంటే మేము 27 మంత్రులను చేసినాం, లేకపోతే మేము బీసీ ముఖ్యమంత్రి అన్నం అంటే ఉంటే నడవదు. మంత్రులు పర్మనెంట్ కాదు, మంత్రులు ఉంటారు పోతారు, మంత్రి వర్గం ఉంటుంది పోతుంది. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు, చట్టసభల్లో రిజర్వేషన్లు, అది ఒక పర్మనెంట్. ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రాజ్యాంగం అమలైనప్పటి నుండి ఇవాళ విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగాల్లో కూడా ఉంది కాబట్టి వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకి వాటా వస్తుంది. మరి బీసీలకు రావద్దా? బీసీలకు ఆ వాటా రావాలంటే చట్టం ఉండాలి కదా.
ఆ చట్టం ఉండాలంటే కేంద్ర పరిధిలో మాత్రమే వాళ్ళకే అధికారం ఉంటుంది కదా. సో కాబట్టి ఈ చట్టాన్ని చేసే బాధ్యత భారత ప్రధానమంత్రి గారిది. మరి ఆయన చేస్తాడా చేయడా అని చెప్పి అలా రేవంత్ రెడ్డి గారు మేము మొత్తం ప్రతిపక్షాలన్నిటిని తీసుకొని ప్రధానమంత్రి దగ్గర పోతాం, ఆయన నొప్పిస్తామంటున్నారు. మంచిది, ప్రధానమంత్రి గారు ఒప్పుకోవాల్సిందే, బీసీలకు న్యాయం చేయాల్సిందే. ఖచ్చితంగా శాస్త్రీయబద్ధంగానే జరిగింది. నేను ఛాలెంజ్ విసరదలుచుకున్న ఈ ఇప్పుడు ఉన్న ప్యానెల్ సభ్యులకి, అది అశాస్త్రీయమైన నిరూపిస్తే ఇప్పటికే నేను ఉద్యోగాన్ని రాజీనామా చేసిన బీసీ ముఖ్యమంత్రి కోసం ఇవాళ ప్రత్యక్ష రాజకీయాలకు రావడానికి సిద్ధమవుతున్నా. అది అశాస్త్రీయమైన నిరూపించగలిగితే నేను ఈ కాస్త రాజకీయాలు కూడా రాను. ఎందుకంటే అది శాస్త్రీయబద్ధంగానే జరిగింది లెక్కలు. ఇవాళ నేను వర్గీకరణ విషయంలో కూడా లెక్కల్ని ఒప్పుకుంటున్నా. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారంగా జరిగింది. అందులో కూడా శాస్త్రీయబద్ధంగానే ఉన్నది. మందకృష్ణ గారితో కూడా అదే చెప్పాను నేను. మీరు అనవసరంగా ఇప్పటికీ 30 ఏళ్ళు టైం వేస్ట్ చేశారు. ఈ లెక్కలు కరెక్ట్ గా ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లెక్కలు. మీరు బీజేపీకి సపోర్ట్ చేశారు. మీ బీజేపీ తీసుకున్న లెక్కలు అవి. ఆ బీజేపీ తీసుకొచ్చిన లెక్కల్ని 2011 జనాభా లెక్కల్ని ఆయన చట్టరూపంలో తీసుకొచ్చిండు. దాంట్లో ఏమాత్రము తేడా లేదు లెక్కల్లో. ఖచ్చితంగా న్యాయమే చేసిండని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ఇక్కడ తేడా లేదు. ఇలా అగ్రకులాల జనాభా ఎందుకు పెరిగిందంటే మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు, పంజాబీలు, ఢిల్లీలు ఉత్తరాది వాళ్ళంతా కూడా ఈ హైదరాబాద్ లో కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా గ్రామ స్థాయిలో కూడా వెళ్ళిపోయిన వీళ్ళంతా అగ్రకులాలే. వీళ్ళు వచ్చిన వాళ్ళంతా అగ్రకులాలు. ఎవరు కూడా బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ కాదు. సో వాళ్ళు మైగ్రేట్ కావడం వల్ల జరిగిన సంఖ్య పెరిగింది. కులగణన సంఖ్య పెరగడానికి, అగ్రకులాల సంఖ్య పెరగడానికి నార్త్ ఇండియన్స్ కారణము. ఒక్క హైదరాబాద్ లోనే మా తార్నాకలోనే మేముండే తార్నాకలోనే ఇవాళ చుట్టుపక్కల 100 షాపులు వాళ్ళే అయిపోయినాయి. ఇవాళ ఉత్తరాది వాళ్ళ పూర్తి ఆధిపత్యం, ఒకప్పుడు ఆంధ్రుల ఆధిపత్యం ఉంది, కానీ అది కనుమరుగైపోయి ఉత్తరాది ఆధిపత్యం పెరిగిపోయింది. అందుకే అగ్రవర్ణాల జనాభా పెరిగింది. అంతే తప్ప అగ్రవర్ణ జనాభా బీసీల కంటే ఎక్కువ పెరిగింది, బీసీల కంటే ఎక్కువ పెరగలేదు. బీసీ జనాభా ఎవరైతే కేసీఆర్ గారు ఇచ్చిన జనాభా 51% ఇచ్చాడు. ఇవాళ మీరు ఒకసారి వెబ్సైట్ లో చూడండి. ఒకవేళ అది కనుక ఇంకా ఉంటే చూడండి, లెక్క ఉంటుంది. నా దగ్గర ఆల్రెడీ ప్రింట్ తీసుకున్న కాపీ కూడా ఉంది. ఆయన ఇచ్చిన లెక్క 51%, కానీ ఈయన ఇచ్చిన లెక్క 56%. అది ఇంకా కొంతమంది 3.9% వాళ్ళు ఇంకా ఎన్రోల్మెంట్ కాలేదు కాబట్టి ఆ లెక్కలు పూర్తి స్థాయిలో ఇంకా పెరుగుతుంది బీసీ జనాభా. ఇంకా ఎస్సీ ఎస్టీ జనాభా కొంచెం పెరుగుతుంది. కాబట్టి ఇవాళ అశాస్త్రీయంగా జరిగింది, శాస్త్రీయబద్ధంగా జరగలేదు అనే దాంట్లో నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇవాళ ఎనుమరేటర్స్ వచ్చి ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ గా అసెంబ్లీలో చర్చ పెట్టి అది ఆమోదించారు. మన గతంలో చేసిన దాన్ని ఎందుకు చర్చ పెట్టలేదు? గతంలో చేసిన దాన్ని అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టి ఆమోదించలేదు? గతం చేసింది తప్పుడు తడక కాబట్టి ఆయన చర్చ పెట్టలేదు. గతం ఓన్లీ వాళ్ళు ఆ భూములను ఆక్రమించుకోవడానికి, ఇంకా మిగతా విషయాలను చేసుకోవడానికి, ఎవరెవరి దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయో కొట్టేయడానికి మాత్రమే ఉపయోగపడ్డ లెక్కలు తప్ప నిజంగా కేసీఆర్ గారి లెక్కలు అవి దొంగ లెక్కలు మాత్రమే. నిజమైన లెక్కలు అయితే ఎందుకు ఆయన చర్చ పెట్టాడు? పబ్లిక్ డొమైన్ లో ఎందుకు లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదించలేదు? అసెంబ్లీలో ఎందుకు చర్చ జరగలేదు? సో ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే పారదర్శకంగా చేసిన దాన్ని మనం ఒప్పుకోవాలి. తప్పుడు తలకలే అనాలి. గతంలో ఇప్పుడు ఏదో నేను కాంగ్రెస్ మ్యాన్ కాదు, కాంగ్రెస్ నేను సపోర్ట్ చేయాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. కానీ బీసీలకు న్యాయం జరిగేటప్పుడు 100% నేను బీసీల వైపు ఉంటా. ఎందుకంటే ఒక ఎస్సీ మాదిగానే అయి ఉండి నేను 3 లక్షల ఉద్యోగాన్ని 12 సంవత్సరాల నా యొక్క సర్వీస్ను వదులుకొని నేను ఇవాళ రాజీనామా చేసి వచ్చాను బీసీ ముఖ్యమంత్రి కోసం. 33 జిల్లాలలో నేను బీసీ ముఖ్యమంత్రి సమావేశాలు పెట్టాను. సో అట్లాంటి నైతిక హక్కు నాకు ఉండదు. మల్లన్న కూడా లేదు నైతిక హక్కు. మల్లన్న ఊరికే ఆయన సగం రెడ్డి ఇవాళ ఏదో బీసీల తోని లబ్ధి పొందడానికి మాత్రమే ఆయన ఇవాళ బయటకు వచ్చి బీసీ అంటాడు. కానీ అట్లా కాదు. నేను ముఖ్యమంత్రి కావాలనుకుని రాలేదు బయటికి, బీసీ ముఖ్యమంత్రి కోసం వచ్చిన కాబట్టి ఛాలెంజ్ చేసి విస్తున్నా. మళ్ళీ నాకు దమ్ముంటే నాతో ఏ చర్చకైనా రమ్మనండి, నేను దీన్ని ప్రూవ్ చేస్తా ఇది శాస్త్రీయమైన లెక్క అని. ఎక్కడైనా ఏ ఛానల్ కైనా ఎక్కడైనా నేను రమ్మనండి, ఈ లెక్కలు కరెక్ట్ అని నేను ప్రూవ్ చేస్తా. అంతేగాని బీసీలను మోసం చేసే కార్యక్రమం చేయద్దు ఎవరైనా.